ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభం మీడియా అని మధ్యప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. ఇవాళ ఆయన అమ్మా న్యూస్ ఛానల్ ను సందర్శించారు. అమ్మా న్యూస్ ఛానల్ కు వచ్చిన ఆయనకు ఎండీ కంది శ్రీనివాసరెడ్డి, సీఈఓ రామచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. సాల్వాతో సత్కరించారు. కంది శ్రీనివాసరెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ అమ్మా న్యూస్ కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిబ్బంది చాలా చురుకుగా పనిచేస్తున్నారని, ఇదే విధంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజలను చైతన్యం చేయటంలో, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయటంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో మీడియాదే ప్రధాన పాత్ర అని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అమ్మా న్యూస్ ముందుకు సాగుతుందని, ఇది చాలా మంచి పరిణామమని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చడంలో ముందుంటున్న అమ్మా న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ పి మురళీధరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారు మనకు సంబంధించినటువంటి మన స్టూడియోని తిరిగి పరిశీలించారు కాబట్టి వారు కొన్ని విషయాలు మనతో పంచుకొని ఉన్నారు. సార్ చెప్పండి సార్, స్టూడియోని ఏమనిపించింది, అమ్మా న్యూస్ సంబంధించిన విషయాలు? మొదటిసారి నేను ఈ స్టూడియోకి రావడం జరిగింది. అమ్మా న్యూస్ చాలా సంతోషం. ఏదైతే అమ్మా న్యూస్ యాజమాన్యము, కార్యనిర్వాహక బృందము, రిపోర్టర్స్ టీము చాలా ఉత్సాహంతో అందరు యువకులు ముందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మన తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి ఏదైతే మీడియా రంగం ఉందో, ఇప్పటి వరకు విజయవంతమైనటువంటి ప్రజాస్వామ్యం మనం చూస్తున్నామంటే కూడా అందులో ప్రధానమైనటువంటి కారణం మీడియా. ప్రజలను చైతన్యం చేయడంలో, ప్రజా సమస్యల విషయంలో ప్రజల దగ్గర చర్చనీయాంశం చేయడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వినిపించడం విషయంలో, చర్చించడం విషయంలో మీడియా రంగం ఎప్పుడు కూడా ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చింది. తెలంగాణ ఏర్పాటులో కూడా మీడియా ప్రధాన భూమిక నిర్వర్తించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అమ్మ ఛానల్ పేరు మీద అమ్మా న్యూస్ ఏదైతే ఉందో అది చాలా సంతోషం. మీరు ఏదైతే చూపిస్తున్నటువంటి ఉత్సాహం, అదే విధంగా ప్రజా సమస్యల పట్ల ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వీటన్నిటి కారణంగా ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చు, కానీ ప్రజలు సుఖపడతారు, ప్రజలకు లాభం. కాబట్టి ప్రజలకు లాభించేటువంటి దిశలో అమ్మా న్యూస్ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, ప్రజలకు అవసరమైనటువంటి వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అమ్మా న్యూస్ కు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బీజేపీ నేత మురళీధర్ రావు తోటి అమ్మా న్యూస్ కెమెరా యూనిట్ ఇన్ఛార్జ్ క్రాంతి, రిపోర్టర్ కృష్ణమూర్తి.